ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 24వ తారీఖు లగాయితూ మే 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి అలాగే బుధుల యొక్క సంచారము, మిథున రాశి యందు గురు శుక్రుల సంచారము, మీనమందు శనేశ్వరుడు, అలాగే కుంభమందు రాహువు, సింహరాశి యందు కేతువు, అలాగే చంద్రుడు ఈ వారంలో సింహరాశి లగాయతూ వృశ్చికం వరకు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి బుధుడితోటి కలుపుకొని గత వారంతో పోల్చుకుంటే చంద్రుడు ఈ వారంలో చాలా బలంగా ఉన్నటువంటి గ్రహం. 6, 7 స్థానముల యందు చంద్రుని యొక్క సంచారము చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఈ వారంలో మేషరాశి వారు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడగలుగుతారు, అలాగే నచ్చినటువంటి భోజనాన్ని చేయగలుగుతారు. అలాగే మీకు విందు విహారయాత్రలు ఇటువంటివి ఏమైనా చేయాలి అని మనసుకు అనిపిస్తే తీర్థయాత్రలు లాంటి వాటికి కూడా వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇలా మానసిక ప్రశాంతతని అధికంగా పొందడానికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా వరకు మేషరాశి వారికి సహకరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, ద్విద్వాదశ జన్మరాశి యందు ఉండేటువంటి పాపగ్రహములు ఎప్పటికప్పుడు కొంత ఏడిపిస్తూనే ఉంటాయి. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఈ గ్రహస్థితి ఏ విధంగా ఏడిపిస్తుంది? ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తో అసహనమో మీ పట్ల ఇతరులు ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఇతరుల కోసం, కుటుంబ సభ్యుల కోసం, లేదా బంధుమిత్రాదుల కోసం, లేదా ఆత్మబంధువుల కోసం మీరు ఎంత కష్టపడి ఒక పని చేసినప్పటికీ కూడా వారి యందు తృప్తి ఉండదు. అయ్యో మనం ఎంత కష్టపడి పనిచేసాం కదా, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదేంటి అనేటువంటి బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ శరీరం కష్టపడడానికి అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ చంద్రుని యొక్క స్థితి మానసికంగా మిమ్మల్ని కొంత కాపాడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పు అనేటువంటి దానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా మీరు ఆర్థికంగా ఇది మనం బలోపేతం అవ్వాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా ప్రయత్నం మాత్రం ప్రతిఫలం కూడా శూన్యంగానే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక సంతృప్తి ఉన్నప్పటికీ గత వార పరిస్థితులే, శారీరక శ్రమ ఇవన్నీ కూడా అలసట కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో శ్రమ అధికంగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ అధిగమించడానికి ఈ వారంలో సూర్యారాధన చేస్తూ ఉండడం విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి గ్రహం కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం, నీరసము, నిస్సత్తువ, అలసట, అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు. అంటే ఆహారం తినాలని అనిపించదు కానీ నీరసం వస్తూ ఉంటుంది. అంటే శరీరం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. 12వ స్థానమందు కుజుడు, జన్మరాశి యందు రవిగ్రహం ఉండడం వల్ల కొంత వ్యయప్రయాసలకు లోనై ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో సైతం మీరు కష్టపడి కొంత ప్రయాణాల రూపేణా డబ్బు ఖర్చు పెట్టడం, లేదా కొంత అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి.
అయితే లాభమందు శనేశ్వరుడు, దశమమందు రాహువు, రెండవ స్థానమందు గురు శుక్రులు, ప్రత్యేకించి చంద్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా రావు. ఒక వాహనం కొనుగోలు చేసిన, ఒక గృహము, బంగారము, గృహోపకరణాలు, గ్యాడ్జెట్సు లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేసినప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు ధనం చేతికి వస్తూ ఉంటుంది. రావలసినటువంటి ధనం చేతికి వస్తుంది. ఎవరైనా సహాయం చేస్తానన్న వారు చేస్తూ ఉంటారు. ఇలా ఆర్థికంగా ఈ వారం ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కొంత అసహనం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆపుకోలేనంతగా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారు. ఇక్కడ నుండో కొద్దిగా ఫ్రస్ట్రేషనో కోపమో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సంతతి కానీ వీరందరూ కూడా మీరు కోప్పడితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మరలా అనవసరంగా కోప్పడ్డామనేటువంటి భావన మీలో కూడా పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి ఈ వారం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఏదైనా ఒక పని సరిగా ముందుకు సాగకపోతూ ఉండడం, ఎవరో కావాలని మిమ్మల్ని అడ్డగిస్తూ ఉండడం, మీ మీద కొంత లేనిపోని మాటలు చెప్తూ ఉండడం, ఇవేమి నిలబడేటువంటివి కాదు. వీటన్నిటిని మీరు చాలా ఈజీగా ఛేదించగలుగుతారు. కానీ చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ ఈ వారంలో, ప్రత్యేకించి వృషభ రాశి వారికి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి విషపూరితమైనటువంటి జంతువులు, కాలిన గాయాలు, ఏదైనా కోసుకున్నటువంటి గాయాలు, ఇటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు, లాభమందు ఉన్నటువంటి కుజుడు, ప్రధానంగా ఈ వారంలో వచ్చేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాలు అనుకూలించబోతూ ఉన్నాయి. గోచార పరంగా జన్మగురుని యొక్క స్థితి తొలగిపోయేటువంటి వారం ఈ వారం. అంటే ఈ వారం తర్వాత, అంటే వచ్చే వారం నుండి జన్మగురుని యొక్క దోషం ఉండదు. కాబట్టి ఈ వారంలో కొంత తేలికపాటి పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా కొంత బర్డెన్, అంటే ఏదైనా ఒత్తిడి లాంటిది తగ్గుతూ ఉండడమో, అమ్మయ్య ఈ పని ముందుకు సాగుతూ ఉన్నది, లేదా మనకు వచ్చేటువంటి ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి, లేదా వచ్చేటువంటి ఉద్యోగానికి ఏదైనా కాల్ లెటరో లేకపోతే ఇంకోటి ఆఫర్ లెటరో రిలీజ్ అవ్వబోతూ ఉన్నది, వచ్చింది, వచ్చే వారం జాయిన్ అవ్వాలి. ఇలా అబౌట్ టు మూవ్, అంటే జరగబోతూ ఉన్నటువంటి విషయాల పట్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ వారంలో మీరు చూడగలుగుతారు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా నిక్కచ్చిగా మాట్లాడగలుగుతారు. మరీ ముఖ్యంగా ఇతరుల యొక్క ప్రమేయం ఏమీ లేకుండా మీ అంతటి మీరుగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా బలోపేతం కావడానికి చేసేటువంటి చర్యలన్నీ కూడా చాలా గొప్పగా అనుకూలిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. బంధుమిత్రులది కానీ, లేదా జీవిత భాగస్వామిది కానీ, లేదా కుటుంబ సభ్యులది కానీ కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఆ సపోర్ట్ మీద ముందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడ 12వ స్థానమందు రవి బుధుల యొక్క సంచారము కొన్ని సందర్భాలలో అనవసరమైన చోట మనం డబ్బు ఖర్చు పెట్టామా అనేటువంటి భావనను కలగజేస్తుంది. అయినప్పటికీ అది మానసికంగా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బంధువులకి, కొన్ని సందర్భాల్లో మిత్రులకి ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని పెద్ద ఆలోచించకూడదు. ఆ సమయానుకూలంగా ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా స్థాన మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వ్యాపార విస్తరణ కోసం వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి విద్యార్థులకి గ్రహస్థితి చాలా బాగా యోగిస్తూ ఉంటుంది. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ వారం ఉద్యోగం సంపాదించుకోవడానికి, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండేటువంటి వాళ్ళకి అందులో ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోవడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మిథున రాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక. కర్కాటక రాశి వారికి లాభస్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారం ప్రారంభంలో మాత్రమే కనబడుతూ ఉన్నది. 3 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల మిశ్రమమైనటువంటి ఫలాన్ని మనం ఆశించవచ్చును. అయితే లాభబంధు ఉండేటువంటి రవి బుధులు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలగజేస్తారు.
ఇక్కడ వ్యయస్థానమందు ఉండేటువంటి గురు శుక్రులు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే రవి బుధుల యొక్క సంచారం వల్ల కుల సంబంధమైనటువంటి అర్ధంచ స్వకులాచార అంటే కుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామదేవతకు సంబంధించినటువంటి ఏదైనా జాతరలు లాంటి వాటిలో పాల్గొంటూ ఉండడమో, లేదా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఇది మనకి చాలా ప్రెస్టేజ్గా, ఇది పరువుకి సంబంధించినటువంటి విషయము, దీనిలో మనం ముందుండాలి అనేటువంటి భావనతోటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాగే ప్రజలందరినీ కూడా చక్కగా ఆకట్టుకోగలుగుతూ ఉంటారు. మీ ఆహార్యంతో కానీ, లేదా మీ కట్టుబొట్టుతో కానీ, లేదా మీ మాటలతో కానీ చక్కగా రంజింపజేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ వీరందరితోటి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు గడపగలుగుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ వారంలో మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి, మరీ ముఖ్యంగా మీ పని కాకపోయినా మీరు కొంత భుజాల మీద వేసుకుని కష్టపడి ఏదైనా ఒక పనిని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో మీకు రూపాయి లాభం లేకపోయినప్పటికీ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఈ వారంలో శారీరక శ్రమ ఉంటుంది, అలాగే మానసిక ఆనందం ఉంటుంది, కుటుంబ సభ్యులు బంధుమిత్రాదుల యొక్క సపోర్టు ఉంటుంది, చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్లతోటి మాటామంతి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కదలికలు ఏర్పడుతూ ఉంటాయి, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా మెరుగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నూతన వాహనాలు, నూతనమైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, గృహము, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ఉండడం, లాభస్థానమందు గురు శుక్రులు యోగిస్తూ ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో కొంత గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక మెట్టు పైకెక్కగలుగుతూ ఉంటారు. అంటే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ, గుర్తింపు కానీ, లేదా మీకు రావాల్సినటువంటివి ఏవైనా బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా సకాలంలో మీ చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. శ్రమ దాని తాలూకు ఫలితము, శ్రమ దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ వారంలో కొంత అదృష్టం కూడా తోడై ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకుంటారు, ఇవాళ సాయంత్రం పలానా ఊరు వెళ్దాం అనుకుంటారు, వెళ్ళేంత వరకు నికర ఉండదు ఆ ఊరు వెళ్తారో వెళ్ళరో అని. అప్పటికప్పుడు మనసు మారిపోతుంది, లేదా అప్పటికప్పుడు వెళ్ళకూడదు అనుకుంటారు. దానికి పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. కావాలని మానేశారు అనేటువంటి మాట పక్క వాళ్ళు అన్నప్పటికీ ఎవరేమనుకుంటే మనకేమో, నాకు వెళ్ళాలనుంటే వెళ్తాను, లేకపోతే లేదు అనేటువంటి ధోరణిలో మీ యొక్క మాట తీరు, ప్రవర్తన అన్నీ ఉంటాయి. ఇతరులకి ఏదో ఇది కొంత అహంభావంగానో పొగరుగానో కనిపించినా మీ శరీరానికి సంబంధించినటువంటి అనుకూలతలను బట్టి మీరు మెసులుతూ ఉంటారు. ఇది ఒకందుకు మంచి విషయం. అష్టమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవ్వవు. అలాంటి సందర్భంలో ఏ పని ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి అవుతూ ఉన్నటువంటి పనిని చకచకా చేసేసుకుంటూ ఉండాలి సింహరాశి వారు. అలాగే స్థానం మార్పుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్లేసు మారడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం ఉంటుంది. గృహము, స్థలము, పొలము, గృహోపకరణాలు, బంగారము, వాహనాలు ఇటువంటి వాటి కొనుగోలు, అమ్మకాలకే ఎక్కువ ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తల్లి తరఫు బంధువులతో ఉండేటువంటి గొడవలు తగ్గుముఖం పడతాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత వారంలో గ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయి కన్యారాశి వారికి ఈ వారంలోనూ అదే మాదిరిగా పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అన్నీ రిప్లికాలా ఉంటాయి. గత వారంలో ఏది జరిగింది అదే మాదిరిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకే ఒక్క మంచి ఏంటి అంటే చంద్రుని యొక్క బలం. చంద్రమా మనసో జాత అన్నది శాస్త్రం. చంద్రుడు బలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీర సౌఖ్యమారోగ్యం సంతోషో ధనమున్నతి అన్నారు. ఇక్కడ ఈ వారంలో ప్రత్యేకించి కన్యారాశి వారు ఆర్థికంగా లబ్ధి పొందబోతూ ఉన్నారు. సంతోషో ధనమున్నతి, ఉన్నతమైనటువంటి ధనాన్ని పొందగలిగేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. ఈ రాశి వారికి రాహువు యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. తక్కినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రధానంగా స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. ఒక స్థానాన్ని మార్పు చెందించడానికి లేదా రుణాలను తగ్గించుకోవడానికే ఎక్కువ ధనాన్ని వెచ్చించడం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అప్పుల బాధలు తీరుతున్నాయి కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు. ఇది రెండు కూడా కాంట్రడిక్టరీ విషయాలు కాదు. మీరు సంపాదిస్తున్నారు, 100 రూపాయలు వస్తుంది, 100లో 99 రూపాయలు మీ అప్పులు తీర్చడానికి పోతుంది అంటే ఇది ఒక అందుకు మంచి విషయమే. కాబట్టి చేతిలో డబ్బులు నిలవట్లేదు అనేటువంటి బాధని కన్యారాశి వారు పొందకూడదు. అప్పులు తీరడం కూడా ఒక మంచి విషయమే. కాబట్టి ఇది పాజిటివ్గానే తీసుకోవాలి. ఇవి రెండు కూడా సిమిలర్ స్టేట్మెంట్స్. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉన్నది. శరీరం కొంత నలతగానే ఉంటూ ఉంటుంది. ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య చిన్నది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ప్రముఖంగా కాలినటువంటి గాయాలు, విద్యుత్తు వల్ల సంబంధించినటువంటి గాయాలు, ఏదైనా ఒక పదునైనటువంటి వస్తువు కోసుకోవడం వల్ల వచ్చినటువంటి గాయాలు, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కన్యారాశి వారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవిత భాగస్వామితోటి కొంత మాట పట్టింపులను తీసుకొస్తుంది. అంటే భర్తతోటి కానీ లేదా సంతతితోటి కానీ కొంత విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా భర్త తరఫు బంధువులతోటి మాటా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 6వ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం, అష్టమంలో ఉండేటువంటి బుధుడు, అలాగే నవమ స్థానమున శుక్రుడు, పంచమమున ఉండేటువంటి రాహు, ఇవన్నీ మిశ్రమమైనటువంటి ఫలదాతలు. అలాగే ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం ఉన్నది. చంద్రుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో మానసికమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నారో మరలా ఈ వారంలో చంద్రుడు అక్కడే ఉండబోతూ ఉన్నారు. కాబట్టి సంతోషో ధనమున్నతి అన్నారు. అంటే సంతోషాన్ని కలగజేస్తాడు చంద్రుడు. అలాగే ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిగతులకి కారణమవుతూ ఉంటారు. అలాగే నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ ఉండడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ ఉండడం, అలాగే నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తూ ఉండడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి రవి బుధులు కానీ, సప్తమ స్థానమందు ఉండేటువంటి కుజగ్రహం కానీ, ఇవి రెండు ఏం చేస్తున్నాయి, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలపైన కొంత అస్పష్టతని కలగజేస్తాయి. వివాహము కుదురుతుందో లేదో జీవిత భాగస్వామి మనకి ఇక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్లరో, లేదా ఈ ప్రోగ్రాం ఉంటుందో ఉండదో, ఇలా సందిగ్ధావస్థ ఎక్కువగా ఉంటుంది. అంటే దేని మీద క్లారిటీ ఉండదు. ఎలాగో మీ జీవితం మీ చేతిలో ఉండదు, అది మన జీవిత భాగస్వామితోటి ముడిపడి ఉంటుంది. వారు ఏ సమయానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటి దాని మీద స్పష్టత ఉండదు. కాబట్టి చివరి వరకు సస్పెన్స్లోనే ఉంటుంది జీవితం. అది ఈ వారంలో మరీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి తులారాశి వారు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు కొంత బాగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. స్త్రీలు మరీ ముఖ్యంగా తులారాశి వారు
మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించగలుగుతారు. మానసిక ప్రశాంతతతోటి ఉండగలుగుతూ ఉంటారు. తులారాశి వారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఈ వారంలో. ఈ రాశివారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహ మార్పు ఏమీ కూడా లేనప్పటికీ కూడా షష్ఠ అష్టమ స్థానములు యందు గ్రహములు యోగించడం చాలా అదృష్టం. మిగతా స్థానాల్లో గ్రహాలు యోగించడం వేరు, షష్టాష్టమాల్లో యోగించడం వేరు. యోగిస్తే ఏమవుతుంది? షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అంటే అటు శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానమందు పాపగ్రహ సంపత్తి ఉండడం వల్ల ఆ 3 బాధలు తగ్గుముఖం పడతాయి. అంటే రోగాలు తగ్గుముఖం పడతాయి, రుణబాధలు తగ్గుముఖం పడతాయి, అలాగే శత్రు బాధలు తగ్గుముఖం పడతాయి. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు ఒక సపోర్ట్ని ఇస్తారు. ఐశ్వర్యాన్ని సూచించేటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా పదవి లభిస్తూ ఉండడమో, లేదా పలానా పదవి మనకు వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలియడమో, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా తెలుస్తాయి అని మాత్రమే చెప్పాడు, వచ్చేస్తాయి అని చెప్పలా. పలానా నెలలోనో పలానా దాంట్లోనో మనకి ప్రమోషన్లో మన పేరు రాసుంది, లేదా ఏదైనా ఒక మంచి జరిగేటువంటిది, పలానా నెలలో మన పెళ్లి కుదరబోతూ ఉన్నది, పలానా నెలలో మీకు సంతతి కలుగుతుంది, లేదా ఆల్రెడీ ఇప్పటికే మీ భార్య గారు గర్భిణీగా ఉన్నారు, ఇలా ఏదైనా ఫ్యూచర్లో జరగబోయేటువంటి మంచి తాలూకు విషయాలు మీ చెవిన పడతాయి. అది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పవచ్చును. అంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి మంచి మీ చెవిన పడితే కొంత మనసు ఊరట చెందుతూ ఉంటుంది. దాన్నే చంద్రుడిస్తారు. ఎందుకు? లాభస్థానముందు ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంటుందో మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. మనసు విపరీతమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తుంది. అంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి మానసిక ప్రశాంతతని ఇస్తారు చంద్రుడు. రాబోయే వారంలో గురుని యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్నిటి పరంగా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే చతుర్థ స్థానమందు రాహు ఉండడం వల్ల అజీర్తికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే అష్టమ గురుడు ఉండడం వల్ల ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఫోన్లు కానీ, లేకపోతే విలువైనటువంటి బంగారం కానీ, ఇవన్నీ కూడా దొంగిలించడానికి, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని పట్ల కొంత జాగ్రత్తతోటి ఉండండి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ గురుడు, షష్ఠస్థానమందు రవి బుధులు, ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి, 4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉంటే ప్రత్యేకించి అర్ధాష్టమ శనేశ్వరుడు, అలాగే ఈ రాశ్యాత్తు ఉండేటువంటి సప్తమంలో శుక్రుడు, పంచమంలో కుజుడు, ఇవి మిశ్రమమైనటువంటి ఫలదాతలు. ఈ గ్రహములు ప్రత్యేకించి అనుకూలించే గ్రహములు, అందున చంద్రుడు మరీ బలంగా ఉండడం, ఆత్మకారకుడు, మనకారకమైనటువంటి గ్రహములు అనుకూలంగా ఉండడం వల్ల దశమంలో చంద్రుడు, దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి వారం ప్రారంభంలో సోమవారము, మంగళవారాల్లో ఏదైనా చాలా కాలంగా అవ్వనటువంటి పని ఏదైనా ఉంటే ధనురాశి వారు గనక ఆది, సోమ, మంగళవారాల్లో ఆ పనిని ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు? చంద్రుడు దశమంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటిది. అక్కడ ఆ దృష్టిలు కానీ, వీక్షణలు కానీ ఇవన్నిటినీ పట్టుకుంటే, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, రవిబలం అధికంగా ఉండడం వల్ల సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం. ఇక్కడ కూడా మళ్ళీ అదే మాట చెప్పారు, ఏ పనైనా గమ్మునవుతుంది. కాబట్టి ధనురాశి వారు ఈ వారంలో ప్రధానంగా దృష్టి పెట్టవలసిందేంటి? ఉద్యోగం కావాలి, ప్రయత్నం ఈ వారంలో చేయాలి. వ్యాపారాభివృద్ధి ప్రయత్నం ఈ వారంలో చేయాలి.
లేదా ఏదైనా మనం స్థలాలు అమ్ముడవ్వాలి, కొనుగోలు చేయాలి, లేదా వాహనాలు లేదా బంగారము తాకట్టు పెట్టినటువంటి వాటిని రికవరీ చేసుకోవాలి, కోర్టు కేసులు బాగుండాలి. ఇలా మనం ఏదైతే తీరనటువంటి డిజైర్స్ ఉంటాయో, కోరికలు ఉంటాయో వాటన్నిటినీ ఈ వారంలో గనక ప్రత్యేకించి ఆది, సోమ, మంగళవారాల్లో ప్రారంభించినట్టయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. మిగతా గ్రహస్థితి ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను అంతా కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. అలాగే గత వారాల్లో లేనటువంటి మానసిక ప్రశాంతతను ఈ వారంలో పొందగలుగుతారు ధనువు రాశి వారు. ఇది కొంత ఊరటగా మనం చెప్పవచ్చును. ఇంకా ఈ చతుర్థ స్థానంలో శనేశ్వరుడు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు, గృహము, మాతృబలము, సుఖము, వాహనము ఇటువంటి వాటి మీద ఆయన కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అందువల్ల ధనురాశి వారు ఈ వారంలో అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందడానికే ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితికి ఉచ్చరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, షష్ఠగురుని యొక్క స్థితి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. తదనంతరం రవి పంచమ స్థానమందు దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అరే మన సొంత వాళ్లే మనకి ఇలా చేశారేంటి అనేటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వీడికి ఇంత సహాయం చేశామో, వీడు మనకి సహాయం చెయ్యకపోగా మనకి వ్యతిరేకంగా మాట్లాడడము, మనకి వ్యతిరేకంగా ఏదైనా చేయడం అనేటువంటిది బాధాకరంగా ఉంది అనేటువంటి మాటలు మీకు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అంటే ఎవరి కోసమైతే మీరు కష్టపడి శ్రమించి గతంలో అన్నిటినీ వదిలిపెట్టి పనిచేశారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారడాన్ని ఈ వారంలో చూడవచ్చును. అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడిపోతారు. మీ కుటుంబంలో కానీ, మీ బంధువర్గంలో కానీ, మీ స్నేహితుల్లో కానీ మీ వ్యతిరేక వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు తెలిసిపోతారు. ఈ వారంలో అది మీకు మంచి అనుకోండి, చెడు అనుకోండి, ఏదైనా అది జరుగుతూ ఉంటుంది. అలాగే షష్ఠస్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల స్వజనేర్దూషణం చేయవ. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇంతకాలము మనం వీడిని మనవాడు అనుకున్నాం కదా, కాదు అనేటువంటి స్థితి. సరే, అది కూడా గురుడు వల్ల తెలుస్తూ ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం కూడా కనబడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహములు ఇచ్చేటువంటి బాధల నుండి మిగతా గ్రహాలు కొంత కాపాడుతూ ఉంటాయి. అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని అపోజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. అంటే ఇంటర్నల్గా ఇతను మనకు సపోర్ట్ చేస్తున్నాడా అనేటువంటి భావన తెలుస్తూ ఉంటుంది. ఆర్థికంగా మీరు డబ్బు ఖర్చు పెట్టినా మరలా ధనం మీ చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి, కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బాగున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం సహకరిస్తుంది ఈ వారంలో మకర రాశి వారికి. అలాగే చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల చాలా ఏకాగ్రతతోటి ఉండగలుగుతారు. మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు మకర రాశి వారు. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శతనామావళి అంటే 108 నామాల్ని, అష్టోత్తరాన్ని చక్కగా పారాయణం చెయ్యండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాశి వారికి జన్మ రాశియందు రాహు యొక్క సంచారం ఉన్నప్పటికీ, ఏలినాటి శని బాధ ఉన్నప్పటికీ, తృతీయమందు కుజుడు, చతుర్థమందు బుధుడు, పంచమమందు శుక్రుడు, గురుడు, అలాగే చంద్రుని యొక్క బలం, ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహములు. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నా ప్రధానమైనటువంటిది రాహువు, శనేశ్వరుడు, రవి. ఈ 3 పాపగ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో ఉండరు శత్రువులు, ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అంటే గృహం, మాతృబలం, సుఖం, వాహనం, హృదయం, భోజ్యం అన్నారు. అర్ధాష్టమ రవి ఉండడం వల్ల అంతఃక్లేశం, గృహశ్చిద్రం, సౌఖ్యహానిమ భోజనం. బయట గెలవగలుగుతారు కుంభరాశి వారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు, కష్టపడగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి విధానాన్ని జీర్ణించుకోలేరు. అలాగే ఇంటి గుట్టు బయటపడిపోతుందేమో అనేటువంటి భయం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సమస్యలే ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మీరు అవును అంటే వాళ్ళు కాదంటారు, మీరు కాదంటే వాళ్ళు అవునంటారు. పూర్తి వ్యతిరేకంగానే కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉండేటువంటి స్థితిగతుల్ని కుంభరాశి వారి వారంలో చూస్తారు.
మిగతా విషయాలన్నీ బాగున్నాయి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యము, సంపాదనకి సంపాదన. కష్టపడతారు, ఇక్కడ ఏమీ ఈజీగా రావడం లేదు. ఎన్నో రకాలైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వాడి కోసం వీడు, వీడి కోసం వాడు అని అనేక రకాలుగా ప్రజలను ఉపయోగించుకుంటూ కష్టపడి తెలివితేటలతోటి సంపాదన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి కుంభరాశి వారు. ఎందుకంటే రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వాటిని పాడు చేసేద్దామని చూస్తాడు. వ్యసనాలు, స్పెక్యులేషను, బెట్టింగు, జూదము, ఇలా వ్యసనాల రూపేణ డబ్బు పోతూ ఉంటుంది. ఇలా పోగా పోగా అన్నిటినీ కంట్రోల్ చేసుకుని డబ్బు సంపాదించి ఇంటికి వెళ్ళేసరికి తీరా ఇంట్లో ఇలా పరిస్థితి ఉండడాన్ని మాత్రం ఈ వారంలో కొంత మీరు దాని మీద దృష్టి పెట్టకూడదు. మీ పని మీరు చేసుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడకండి. వారికి కావలసినవి వారికి చేస్తూ ఉండండి. ఏదైనా తగు వచ్చేటప్పటికి మౌనంగా ఉంటే ఈ వారంలో మాత్రం తర్వాత వారం నుండి కొంత పరిస్థితులు అవి మారతాయి కాబట్టి బయటపడగలుగుతారు. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంతో పరిస్థితులన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. రానున్నటువంటి వారంలో గురుబలం పెరగబోతూ ఉన్నది. గురుబలం పెరిగినంత మాత్రం చేతనే అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. కాబట్టి ఈ వారంలో ఏదైనా లోపాలున్నా, ఇబ్బందులున్నా, లేదా అసంతృప్తి ఉన్నా, లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా పంటి బిగువన వాటన్నిటిని కూడా మీరు కొంచెం దాచిపెట్టుకుని ఉండాలి. ఈ వారం దాటితే అవకాశాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మీకంటూ కొంత మంచి రోజులు వస్తూ ఉంటాయి. అలాగే అవగాహన పెరుగుతూ ఉంటుంది. గురుడు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సును పెంచేటువంటి గ్రహం. ఆయన పంచమంలోకి వెళితే ఆటోమేటిక్గా బుర్ర పెరుగుతుంది. అప్పటి వరకు రాని ఆలోచనలు వస్తాయి, అప్పటి వరకు రాని అవకాశాలు వస్తాయి. అన్ని విధాలుగా గురుడు కాపాడగలుగుతారు. మరి ఈ వారంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సరే, ఇది వచ్చే వారం. ఈ వారంలో ఆ మార్పులు మీరు చూస్తారు. అంటే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు రానటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఈ వారంలో ఇలా చేద్దాం, లేదో మనం అలా చేద్దాం, లేదో వీరితో వెళదాం, ఇప్పటివరకు ఇలా వెళ్ళాం కదా, ఇలా కొత్తగా వెళదాం అనేటువంటి మార్పు చేర్పులన్నీ కూడా ఈ వారంలో వస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఏదైనా ఒక స్టేషన్కి ట్రైన్ రానంత వరకు ప్రజలందరూ కూడా చాలా అటు ఇటుగా తిరుగుతూ ఉంటారు. ఆ రైలు కూత వచ్చేసరికి ట్రైన్ రాదు. ఇంకా కూత వచ్చేసరికి ఏమవుతుంది? సెటరేట్ అయిపోతారు. ఎవరి కంపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నిల్చుంటారు. అలాగే గురుడు రాబోతూ ఉన్నటువంటి సైరన్ మీకు ఈ వారం వినబడుతుంది. ఆ వినబడినంత మాత్రం చేతనే సెటరేట్ అయిపోతుంది జీవితం. ఎక్కడికక్కడ ఆయన ఒక లెవెల్లో పెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మార్పుల్ని ఈ వారం చూడగలుగుతారు. మీకు ఈ వారంలో రవి బలం ఉన్నది, అలాగే శుక్రబలం ఉన్నది, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. కాబట్టి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు ముందుకు వెళుతూ ఉన్నాయి. పాజిటివ్గా ఉండండి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల దృష్టి పెడతారు. అలాగే ఆకర్షించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అందరినీ కూడా మన వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడూ కూడా మీ మనసులో ఉండేటువంటి రహస్యాల్ని ఎవరికీ చెప్పకండి. మెత్తగా మాట్లాడి అవి తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఒక్క విషయమై జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.